అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, ఇది ఒక బేసిక్ క్వశ్చనే, కాకపోతే అందరికీ ఉండే క్వశ్చన్ అన్నమాట, ప్రశ్న. ఏంటి అనంటే, కొంతమంది ఏమనుకుంటారు, మార్నింగ్ లేవగానే ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చుకొని తూడ్చుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ గదికి వెళ్ళి పూజ చేసుకుంటారు. ఆ పూజ గది మాత్రం స్నానం చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటారు, సెంటిమెంట్ కాబట్టి. కానీ ఈ మధ్య వింటుంది ఏంటి అంటే, అసలు లేవగానే స్నానం చేసిన తర్వాతే ఇల్లు ఊడ్చుకోవాలి, తూడ్చుకోవాలి, అప్పుడే క్లీనింగ్ అయిపోయిన తర్వాతనే అన్న టైప్ లో అంటున్నారు. మరి ప్రాక్టికల్ గా చూసుకుంటే ఏది పాసిబుల్ అనేది మీకు కూడా తెలుసు. అసలు ఏది రైట్ ఇంతకి? నువ్వు చెప్పిందే రైట్. ఆన్సర్ నీకు తెలిసినట్టే జనం అందరికీ తెలుసు. కాకపోతే ఈ కన్ఫ్యూజింగ్ మాస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా కన్ఫ్యూజింగ్ గురుస్ అనాలి వీళ్ళందరినీ. ఈ బ్యాచ్ అంతా వచ్చేసి ముందు తొడవాలి, ముందు చేయాలి, స్నానం చేసిన తర్వాత తొడవాలి, ఇదంతా నాన్ సెన్స్ బ్యాచ్ అంటారు, అమెచ్యూర్డ్ బ్యాచ్ అంటారు వీళ్ళని. అసలు ఫస్ట్ దేవుడికి డెఫినేషన్ అడిగితే తెలియదు వాళ్ళకి. దేవుడు అంటే ఏంటమ్మా, ఇల్లు అంటే ఏంటి, లక్ష్మీదేవి చీపురా? చీపురు అంటే ఏంటి? ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి ఒక ఉపాధి. లక్ష్మీదేవి చీపురు అయితే అందరూ చీపురు కట్టలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. లక్ష్మీదేవి చీపురు కాదు, చేటా కాదు. ఇల్లు నీట్నెస్గా ఉంచుకోవాలి లక్ష్మి రావాలంటే. క్రియాశక్తి. ఎవరైనా సరే ఒక మీటింగ్ ఒకరిని పడగొట్టాలి. ఇప్పుడు అందరూ విల్లాలకు ఎందుకు వెళ్తున్నారు? ఎక్కువ మంది విల్లాల్లో చాలా మంది మాక్సిమం ఇప్పుడు ఇదివరకు కావాలని కొనుక్కునేవాళ్ళు, అక్కడ అప్పులు చేసేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఐపీఎల్ పెట్టేసి లోపలికి. అప్పుడు వాడికి ఎవడన్నా అప్లోడ్ వచ్చాడనుకో, ఇదివరకు మామూలు బయట ఇళ్ళలో అయితే డైరెక్ట్ వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ పాస్వర్డ్ పంపాలి, వాడు పంపే వాళ్ళ ఎగ్రీ వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి, అప్పుడు వస్తున్నారు. అందుకని ఆ బ్యాచ్ ఎలా వెళ్ళిపోయిందో విల్లాలకి, మనం ఏమనుకుంటాం, అబ్బా విల్లాలు ఎంతో విల్లాల మీద ప్రేమతో వెళ్ళిపోయారు అనుకుంటాం మనం. ఇది అప్పుల బ్యాచ్, ఐపీఎల్ బ్యాచ్ ఒకటి. అలాగే ఈ యొక్క దేవుడి పూజలు కూడా ఎలా అంటే ఈజీ వే, ఈజియెస్ట్ వే, అది ప్రాక్టికాలిటీ చెప్పింది. ప్రొద్దున్నే లేచిన తర్వాత ఇది వరకు బ్రాహ్మణ స్త్రీలంతా ఏం చేసేవారు, తెల్లవారుజామున 4 o'clockకి 3 o'clockకి లేచేవారు. నేను చూసేవాడిని మా పిన్నుల్ని, మా అత్తల్ని, అందరినీ. మా వీధే బ్రాహ్మణ వీధి, తణుకు బయటపర్రు. మొత్తం అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అంతా ముందు లేచి ఇల్లు తుడుస్తారు. తుడిచిన తర్వాత అంట్లు గింట్లు అన్ని తోముతారు. తోమిన తర్వాత ఫైనల్ గా నువ్వు అన్నట్టు స్నానం చేసి, ఆ తర్వాత దేవుడి దగ్గర ఉన్నటువంటి సామాన్ ఎక్కువ పెట్టుకోకూడదు, అందుకే ఒకే ఒక విగ్రహం చాలు. అది తీసుకుని దేవుడి సామాను స్నానం చేసిన తర్వాత కడిగి అక్కడికి వెళ్ళి దేవుడు పూజ చేసుకుంటారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. శాస్త్రంలో చెప్పిన ప్రాసెస్ కూడా ఇదే. అంతేగాని ముందు లేచెళ్ళి ఫస్ట్ వెళ్ళగానే బాత్రూంలోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి ఆ తర్వాత చీపురు పట్టుకొని మొత్తం ఇల్లంతా తుడిచి రెట్రోగ్రేడ్ ప్రాసెస్ చెప్తున్నారు వీళ్ళంతా. రెట్రో ప్రాసెస్ చెప్తున్నారు, రివర్స్ ప్రాసెస్ చెప్తున్నారు. అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకత గొప్పల కోసం అన్నమాట. ఎవరైనా స్నానం చేసిన తర్వాత వచ్చి చీపురు పెట్టుకొని తుడుస్తారా ఎవరైనా? ఇప్పుడు డస్ట్ గిస్ట్ అంతా ఎప్పుడు మనం ముందు చేసేసి ఆ డస్ట్ అంతా పోతుంది కాబట్టి ఆ తర్వాత మనము వెళ్ళి ఆ ఫైనల్ గా మన మీద పడిన డస్ట్ కోసం స్నానం చేస్తాం. దిస్ ఇస్ ద ప్రాసెస్. హూ ఆర్ దీస్ పీపుల్ టు చేంజ్ ద ప్రాసెస్? అంటే వింటున్నారు కదా అని నోటికి వచ్చినట్టు చెప్పడమా? సో అంట్లు కానీ గింట్లు కానీ, ఇప్పుడు సిటీల్లో పని మనుషులు ఎన్నింటికి వస్తున్నారు, వాళ్ళొకటి 1 hour బేసిస్, ఒకళ్ళింటికి ఒకళ్ళ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు అంట్లు తోమేవాళ్ళు, షిఫ్ట్ వైజ్. అంటే 2 వరకు పూజ లేదు. ఇప్పుడు మా మేస్త్రి గారిని ఒక ఆయన ఉన్నారు, తాడిచెర్ల సత్యనారాయణ గారిని. పాప ఆయన రోజు శివపూజ చేసుకుంటాడు. నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి శివపూజ ధురంధరుడు. మళ్ళీ రావణాసురుడు ఎలా ఏ లెవెల్లో చేసేవాడో శివభక్తుడు కదా, అలా టి సుబ్రహ్మరెడ్డి గారు అలా చేసేవారు. ఎందుకంటే బయట ఓం నమ శివాయ అంటే రుద్రాక్షమాలు వేసుకొని చేస్తారు. ఇలా శివభక్తులు వీళ్ళంతా ఆ లెవెల్లో చేస్తాడు ఆయన రోజు అభిషేకం. రోజు ఫైటింగే పాపం ఆయనకి. ఏం చేయాలి, అక్కడికి వెళ్ళేసి అవి తుడిచేసుకొని వెళ్ళి స్నానం చేసేసి వస్తాడు. కానీ పని మనిషి రాదుగా 7 వరకు 8 వరకు. సో ఆయన ఏం చేసేవాడు, వెయిట్ చేసేవాడు పని మనిషి వచ్చేదాకా. వచ్చి వెయిట్ చేసిన తర్వాత ఆమె తుడిచిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాడు. అభిషేకము, పూజ, బొట్లు పెట్టడము దేవుడికి. ఈ ప్రాసెస్ అంతా 11 అయ్యింది. 11 అయితే మరి 11 వరకు నువ్వు ఎందుకు పనికి వెళ్ళట్లేదు అని ఇంట్లో వైఫ్ అడుగుతారు కదా. ఆయన సొంత వర్క్సే, ఇంటీరియర్ డిజైన్.
అప్పుడు వాళ్ళ మిసెస్ శ్రీదేవి గారు అడిగితే పాపం ఏం చెప్తాడు ఆయన? అటు శివ పూజ మానలేడు. ఇటు పని మనిషి. అయితే నువ్వొచ్చి చేసి పెట్టు ఓ గది తుడిచిపెట్టు అంటే పాపం ఆవిడ తుడిచిపెడుతుంటే తొందరగా అవుతుందిప్పుడు. పని మనుషులున్న వాళ్ళు మరి 11కి వస్తారు వాళ్ళ అవును వీలుని కదా. బట్టి. అందువలన ఇక్కడేంటంటే అందుకనే పూజా గదిగా సెపరేట్‌గా పెట్టుకోమన్నారు. పూజా గది. సెపరేట్‌గా పెట్టుకుంటే వీళ్ళు మగాళ్ళు ఏం చేస్తారు? పూజా గది వరకు వెళ్లి స్నానం చేసేసుకొని వెళ్ళి గబగబా ఆ చీపురుతో పోనీ వీళ్ళు చెప్తున్నట్టుగానే ముందు స్నానం చేస్తే చీపురుతో తుడిచి తడిగుడ్డ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో ఆ గది వరకు ఆయన చేసుకొని పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును. టోటల్ ఇల్లంతా తుడాలంటే కుదరదు కదా మరి. అదే అవును. టోటల్ ఇల్లంతా తుడాలి. సో, ఇది ప్రతి ఒక్కళ్ళకి అర్థం కానటువంటిది కాబట్టి వీళ్ళింకా స్టిల్ కాంప్లికేట్ చేస్తున్నారు. సో, అంతకు ముందే చూడండి శుక్రవారాల రోజు వరలక్ష్మి వ్రతాలు ఇలాంటప్పుడు ఆడవాళ్ళంతా కూడా ఏం చేస్తారు? ముందు రోజే దేవుడిలో సామాను తీసేసి తోమేసుకొని రెడీగా పెట్టుకుంటారు చూడు. అవునవును. మా మేస్త్రి గారు కూడా అలాగే చేస్తారు. నిత్య పూజా సేవా ధురంధరుడు ఆయన. మొత్తం అన్నీ తీసేసి ముందు రోజే కడిగి పెట్టేస్తారు ఆవిడ. అవును. పెట్టేసి రెడీగా ఉంటారు. మా ఇల్లు తుడిచేసుకుంటారు మార్నింగ్. వెళ్ళేస్తారు, స్నానం చేస్తారు, అభిషేకాలు, పూజలు చేస్తారు. చాలు శివుడు బ్లెస్ చేశాడు ఆయన్ని. దిస్ ఇస్ ద వే. అంతేగాని ముందు చీపుర్లెట్టి స్నానం చేసొచ్చి, తర్వాత చీపుర్లు పెట్టి తుడిచి, అంట్లు తోమి, మళ్ళీ వెళ్ళి స్నానం ఇంక పని పడలేదా? డ్యూటీలకి వెళ్ళక్కర్లేదా? జాబులు క్రియాశక్తి. అసలు దేవుడు అంటే ఏంటి? క్రియాశక్తి. లక్ష్మీదేవి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. వర్క్ ఇస్ వర్షిప్. స్వామి వివేకానందుడు విగ్రహాల దగ్గర కూర్చోమనలా. ఈ పని పాట లేనోళ్ళు చెప్పేటటువంటివి ఇవన్నీ. విగ్రహం దగ్గరికి వెళ్ళి దేవుడు విగ్రహమా? అందువల్లనే నీకు క్రిస్టియానిటీ అనేది ఎందుకు విగ్రహారాధన వద్దంటారో తెలుసా? వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు. పరమాత్మ చాలా గొప్పవాడు, అవునా? ప్రతి చోట ఉంటాడు, అణువులో. విశ్వమంతా వ్యాపించున్నాడు. విశ్వంలోనే అత్యంత శక్తిమంతుడు. అలాంటి ఆయన తీసుకొచ్చి చిన్నగా కుదించి చిన్న విగ్రహంలో బంధించి చెప్తున్నాం. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నాడమ్మా. ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్గా చూడాలి. ఆయన తీసుకొచ్చి ఒక అటెండర్ లాగా మనం పోలిస్తే ఊరుకుంటాడా నరేంద్ర మోడీ? అలాగే పరమాత్మ విరాట్ స్వరూపుడు. ఆయన తీసుకొచ్చి 2 కాళ్ళు ఉన్న 2 చేతులు ఉన్న విగ్రహంలాగా ఆయన దిగజార్చి మనం చిన్నగా చూడకూడదు అనే భావనలో గొప్పగా ఉంటే వాళ్ళు కూడా చేసుకోమంటున్నారు. సో ఇదంతా భావన బట్టి ఉంటుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. మేనిఫెస్టేషన్. యద్భావం తద్భవతి. యాజ్ యూ సో యూ రీప్. పరమాత్మ విరాట్ స్వరూపుడు అనుకుంటే పరమాత్మ విరాట్ స్వరూపుడు. చిన్నవాడు అనుకుంటే చిన్నవాడు. విగ్రహాలే పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్లనే మనం చక్కగా పూజ గదిలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ముందు పూజ గదిలో సంస్కరణ చేయాలి. అంటే ఏం చేయాలంటే చిన్న పూజ మందిరం ఒకటే విగ్రహం పెట్టుకుంటే సరిపోద్ది. ఒక ఫోటో ఏదో ఒకటి చాలు పెట్టుకుంటే ఈజీ. నీకు స్నానం చేస్తావు, వచ్చేసి ఫోటో తీసుకెళ్తావు, తుడిచేసుకుంటావు, పెట్టేసుకుంటావు, 2 పువ్వులు పెట్టేసి ఈజీ. మరి వీళ్ళే కదా మళ్ళీ ఈ కృష్ణుడు కావాలా, రాముడు కావాలా, చదువు లేకపోతే సరస్వతి ఇవ్వదు, లక్ష్మీదేవి డబ్బులు లేకపోతే ఇవ్వదు, నువ్వు కాలభైరవ పూజ చేయి, మళ్ళీ దశమహావిద్యలు, ఇలా రకరకాలు, మళ్ళీ ప్రత్యంగిర అవారాహి రకరకాలు చెప్పి పూజ గది నిండా ఎన్ని విగ్రహాలు ఉంటే వీడేమైపోతాడు? మళ్ళీ స్నానం చేసి వెళ్ళి చెప్పాలంటే ఆఫీసులో డిస్మిస్ చేసి పడేస్తారు వీళ్ళు. సో ఇటువంటి నాన్ సెన్స్ వాళ్ళు చెప్పేటటువంటిది వినకూడదు. వెరీ ప్రాక్టికల్గా ఉండాలి. ఎవ్రీ ఉమెన్ చదువుకున్న వాళ్ళు. అండ్ నాకు వీళ్ళంతా మీరంతా ఎంటెక్లు చదువుకున్నారు, ఎంఎస్లు చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, గ్రాడ్యుయేట్స్ మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు. 5వ క్లాస్ చదవని వాళ్ళు వాళ్ళంతా చెప్పేవాళ్ళు. ఈ సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి మూఢనమ్మకాలు పెంచేవాళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ బ్రాటప్ ఉండదు వాళ్ళకి. దే డిడ్ంట్ కమ్. వాళ్ళకి గురువులు లేరు. వాళ్ళకి గురువులు ఉంటే ఇలా చెప్పరు వాళ్ళు. ప్రాపర్ గురువుస్ ఉంటే అమ్మో మా గురువుగారులు తిడతారు రా బాబు ఇలా చెప్తే అని భయపడతాం. నాకు గురు పరంపర ఉంది. నాకు మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు నా గురువు, పురాణభండ రాధాకృష్ణమూర్తి గారు నా గురువు, గరికపాటి నరసింహారావు గారు నా గురువు. డైరెక్ట్ గురువులు నాకు వీళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పిందే మనం చెప్తున్నాం. మూఢనమ్మకాల వెనకాల తోయకూడదు అనమాట. కాబట్టి దర్జాగా అందరూ లేచి ఇల్లు తుడుచుకొని అంట్లు తోముకొని తొందరగా లేవాలి, లేట్ అవ్వకుండా. లేచి మరి తెల్లవారుజాము 3కి అక్కర్లా, 5 o'clock అట్లా చేసేసుకుని తొందరగా పూజ తర్వాత స్నానం చేసేసి మనం దేవుడి ముందే రోజు రాత్రే మనం కడిగేసి పెట్టుకోవాలా. ఈజీగా ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోయి పూజ చేసాడు 5 minutes 10 minutes అండ్ జంప్ టు ద డ్యూటీ. దిస్ ఇస్ ద ప్రాసెస్. లేకపోతే స్టూడెంట్స్కి ఎవరు ఇస్తారమ్మా? పిల్లల్ని ఎవరు స్కూల్కి పంపుతారు? క్యారేజీలు కట్టొద్దా తల్లి? అది చేసుకోవాలా, లేకపోతే ఇవన్నీ వీళ్ళు చెప్పే చెత్త అంతా చేసుకోవాలా వీళ్ళు? కాబట్టి ఆధ్యాత్మికతను మూఢనమ్మకాలతో ముడిపెట్టకూడదు. ఆ డివోషనల్ అంటేనే మూఢనమ్మకాలలాగా చేసేసారనమాట. సో దాంతో ఈ ప్రోటోకాల్ ఇవన్నీ చూసి చాలా మంది బాబాయ్ మనకి ఎందుకురా బాబు పూజ చేయడం,
ఎందుకు వచ్చిందని మానేసే వాళ్ళు ఉన్నారనమాట. నేను సెంటిమెంట్స్ తోని భయం పెట్టేయడం అయిపోయింది కదా ఈ మధ్య. అసలు పూజ అవసరం లేదు, మెడిటేషన్. అందుకే మెడిటేషన్ ప్రాసెస్ అనేది వచ్చింది, ప్రాణిక్ హీలింగ్ అని వచ్చింది, మెడిటేషన్స్ రకరకాలు వచ్చినాయి. వాళ్ళు వాళ్ళు చేసే ప్రాసెస్లు మనం పూజ కూర్చుని గంటలు గంటలు చదవాల్సినటువంటి అవసరం లేకుండా కూర్చుంటాము. అండ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎ సింగిల్ స్పెసిఫిక్ పాయింట్. దట్ ఈస్ వాట్ ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఇచ్చారు. ఆనంద్ మార్గ ఫ్రీ మెడిటేషన్స్ నేర్పుద్ది అందరికీ కూడా. ఎవరికి కావాలన్నా వాళ్ళ అవధూతలు నేర్పిస్తారు. ఈ మెడిటేషన్ ఎవరికైతే అదంతా సాధించడం బిగినర్స్ నుంచి కష్టం కాబట్టి ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఈజీ చేయడానికి ప్రాసెస్. అంతే అంతే, ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే డైరెక్ట్ ఇప్పుడు దేవుడికి రూపం లేదు, రూపం లేని దాన్ని లవ్ చేయమంటే గాలిని లవ్ చేయండి, ఏం లవ్ చేస్తాం మనం? అదే అదే ఒక షేప్ ఇచ్చి, ఈయన కృష్ణుడు, ఈయన షేప్ ఇచ్చి ఈయనకు మంచిగా, ఈయనకు ఒక మదర్ ఉంది, ఒక పెళ్ళాం ఉంది, ఒక లవర్ ఉంది అని చక్కగా కృష్ణుడు చేసిన లీలలు చెప్పి ఈయన చేసుకో విగ్రహం అని అంటే, ఆ విగ్రహాన్ని మనకి అటాచ్మెంట్ పెరుగుద్ది రోజు చూడగా. ఇది నా వస్తువు, నా ఫోన్ అంటాం. ఇప్పుడు నీ ఫోన్ ఎవరైనా లాక్కుంటే ఊరుకుంటావా నువ్వు? 2 minutes కూడా ఊరుకో. ఎందుకని? లావ్ ఒక షేప్ ఉన్నప్పుడు లవ్ చేస్తావు, ఇది నాది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని ఒక విగ్రహం పెట్టి ఇది నాది అంటాం. ఎయిర్ అందరికీ అవసరం, ఎయిర్ లేకపోతే ఒక సెకండ్ లో చచ్చిపోతాం. ఇది నాది అని ఎయిర్ కోసం కొట్టుకుంటాడు ఎవడైనా? వాటర్ అని కొట్టుకుంటాడు. వాటర్ ఎందుకు? నా బిందే నా బిందే అని నీళ్లు తెచ్చుకున్నవాడు, నీళ్లు లేకపోతే వీడికి రాదని. ఎయిర్ అబెండెంట్ గా ఉన్నప్పుడు ఎవడు కేర్ చేయడు. అందుకే దేవుడు అబెండెంట్ గా ఉన్నాడు కాబట్టి దేవుడిని ఎవడు కేర్ చేయడు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడిని కేర్ చేస్తాడు. అందువల్లనే ఈ యొక్క చిన్న విగ్రహాలు ఇవి. అందుకే విగ్రహారాధన అలవాటు చేసి స్టెప్ బై స్టెప్ స్పిరిచువాలిటీ వచ్చిన తర్వాత మనకు అవేవి అవసరం కూడా లేదు, ఇక్కడైనా కూర్చొని కూడా ఎగ్జాక్ట్లీ స్పిరిచువల్ గా డెవలప్ చేయడం. అంటే రిలీజియస్ ఈస్ డిఫరెంట్ అండ్ స్పిరిచువాలిటీ ఈస్ డిఫరెంట్. ఇవన్నీ రిలీజియన్ లోకి వస్తాయి విగ్రహాలు ఇవన్నీ. జీసస్ క్రైస్ట్ విగ్రహం సోలం పెట్టడం, అదే సిలువ పెట్టడం, వాళ్ళు అదంతా రిలీజియస్ సంబంధం లేదు. ఎవరికి రిలీజియన్ తో పైకి రారు ఎవరు. స్పిరిచువల్ గా ఎదగాలి. ఎందుకంటే లోపల ఉన్నది మన హోలీ స్పిరిట్, లోపల మన ఆత్మ దివ్యమైంది. కాబట్టి ఈ ఆత్మ మళ్ళీ పరమాత్మ మనల్ని మనం తెలుసుకోవాలి, ఎవాల్వ్ అవ్వాలి. ఈ స్పిరిట్ ఎవాల్వ్ అవుద్ది, మనల్ని మనం తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్, వేర్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద వీ హ్యావ్ టు గో టు ద బ్యాక్ టు గాడ్ హెడ్ కి వెళ్ళిపోవాలా. సో ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. అందుకనే మనం ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ కి అది రావడానికి మనకి టెంపరామెంటల్ కంపాటబిలిటీ కావాలి. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా ఈ కంపాటబిలిటీ చూస్తాం. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉందా లేదా అన్నది చూస్తాం. అండ్ అది వైఫ్ అండ్ హస్బెండ్ కే వర్తించదు. సత్సంగం అనేది అందుకే చెప్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు హరే కృష్ణ అంటున్నాం అనుకో, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాం అనుకో, అలా పాడుతుంటే అది ఒక సౌండ్, ఒక రిథమాటిక్ గా ఉండి అందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ కూడా కలిసి పాడతారు. సో నవవిధ భక్తుల్లో స్టెప్స్ అవి. అందుకని విగ్రహారాధన పెట్టారు. వీళ్ళేమో అసలు ఆ విగ్రహారాధన కూడా చేయనివ్వకుండానే ముందు బేసిక్ గా ఇల్లు తుడవాలి, ముందు స్నానం చేసి తుడవాలా, స్నానం చేసి అంటూ తుడవాలా, రోజు తలంటి స్నానం చేయాలా. పని పడలేదా? ఆడవాళ్ళ జుట్టు అంతా ఊడిపోద్ది. రోగిష్టి వాడిని, చిన్నపిల్లల్ని, వాడిని తల స్నానం చేయమంటే వాడు తొందరగా చచ్చిపోతారు, వాడు న్యూమోనియా అటాక్ అయిపోద్ది. వీళ్ళదేం పోయింది, సలహాలు ఇచ్చేవాళ్ళది. సో వీ షుడ్ థింక్ అబౌట్ ద ప్రాక్టికాలిటీ అండ్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దేర్ ఇన్ ద శాస్త్ర. శాస్త్ర ఎప్పుడు మూఢనమ్మకాలను పెంచదు, శాస్త్రం వీళ్ళు పెంచుతారు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.